ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని తిరుమతిర్మమ. అంటే భగవద్గీత మొత్తం సారాంశం అంతా కూడా నాకు కనిపించింది శ్లోకంలో. అంటే నా మట్టికి, అందరికీ నేను చెప్పలేను, నాకు ఏంటిదంటే మనం ఎత్ర యోగీశ్వర కృష్ణో ఫస్ట్ ఏంటిదంటే సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేధాయుత్సవ మామక పాండవచ్చేవ కిమకుర్వత సంజయ. మీరు భగవద్గీత ప్రారంభిస్తారు కదా, తర్వాత 700 శ్లోకాలు అక్కడ నుంచి ప్రారంభిస్తారు. అక్కడ అడుగుతారు అనమాట. అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండవు కదా, కళ్ళు ఉండవు కానీ కళ్ళు ఇస్తాము అంటారు ఆయనకు. ఫస్టే కళ్ళు ఇస్తామన్నా కూడా ఆయనకు కొంత, ఎందుకంటే వాళ్ళ కొడుకులు క్రూరులు దుర్మార్గులని ఆయనకు తెలుసు, ధర్మమే గెలుస్తుందని కూడా ఆయనకు తెలుసు. కానీ వాళ్ళ ఇప్పుడు ఎవరైనా సరే కొడుకు ఎంత దుర్మార్గుడైనా కూడా వాడు ఓడిపోతుంటే చూడాలంటే తల్లి కోరుకుంటుందా, తండ్రి కోరుకుంటాడా? కోరుకోరు. అందుకోసమే ఆయన నాకు కళ్ళొద్దు అన్నాడు. కళ్ళొద్దు, అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అది నాకు చెప్పొద్దు, అంటే నేను చూడొద్దు, చూస్తే నేను తట్టుకునేంత హృదయం నాకు లేదయ్యా, నాకు వద్దు అన్నాడు. మరి ఎవరికి ఇవ్వచ్చు అంటే సంజయుడు అని ఆయన పక్కకున్నాడు, ఆ సంజయునికి ఇచ్చారు. ఆ సంజయ్ని అడుగుతా ఉన్నాడు నేను, ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరుగుతున్నది, పాండవులు నా కుమారులైనటువంటి ఈ కౌరవులను ఏం చేస్తున్నారు, అసలు ఎవరు గెలిచేటట్టున్నారు, ఎవరిని చంపుతున్నారు, కొంచెం నాకు చెప్పయ్యా నాయన, ఈ మొత్తం మీద అసలు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ప్రశ్న అడగంగానే ఈ శ్లోకం ఎత్ర యోగీశ్వర కృష్ణ అనేది చివరి శ్లోకం, అది మొదటి శ్లోకం. ఇక్కడ సమాధానం ఉన్నది. ఏంటిది? ఎవరు గెలుస్తారు? ఎత్ర యోగీశ్వర కృష్ణో, ఎక్కడనైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడో ఆటోమేటిక్గా విజయం వాళ్ళదే కదా. ఎందుకు? కృష్ణుడు ఎక్కడుంటాడు? ధర్మం వైపు ఉంటాడు. ధర్మం ఎక్కడుంటే భగవానుడు అక్కడనే ఉంటాడు కదా. ఆటోమేటిక్గా విజయం ధర్మపరులదే అవుతుంది.